కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పరిపూర్ణమైన సంతృప్తిని ఇచ్చిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ తల్లి నూతన విగ్రహం తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉందన్నారు. 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఇచ్చిన హామీలు అమలు విస్మరించే పరిస్థితి తమ ప్రభుత్వంలో ఉండదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజా పండుగకు మాజీ సీఎం కేసీఆర్ ను గౌరవంతో ఆహ్వానిస్తామంటున్న మహేష్ కుమార్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ కంప్లీట్ అవుతా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. సార్, ఈ 1 ఇయర్ పాలన సంతృప్తిని ఇచ్చిందా సార్? ఇచ్చినటువంటి హామీల్లో పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయలేకపోయారు. పరిపూర్ణమైనటువంటి సంతృప్తి నాకు కాదు, ప్రజలకి. తెలంగాణ ప్రజలు 10 ఏళ్లుగా ఏదో విధ్వంసానికి గురైనారో, వివక్షకు గురైనారో, దోపిడీకి గురైనారో, ఆ సంఖ్యల నిర్బంధన ప్రభుత్వం నుంచి పోయిన డిసెంబర్ 7న ప్రజలు ఆ ప్రభుత్వం చెమరగీతం పాడి మాకు అధికారం ఇచ్చినారు. 10 ఏళ్ళలో 3 నెలలు ఎన్నికల్లో పోయింది. మిగతా 9 మాసాల్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి సభ్యులు అహర్నిశలు కృషి చేసి మా మార్కు ప్రభుత్వాన్ని ఇవ్వగలిగినాము. ఇలా తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారు. నేను మీ ద్వారా కేసీఆర్ని, కేటీఆర్ని అడుగుతా ఉన్నాను. 10 ఏళ్ళు మీకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న ధ్యాస ఎందుకు రాలే? మీ ధ్యాస అంతా ఎటుపోయింది? మీ ధ్యాస అంతా ప్రాజెక్టులు, అలా లక్షల కోట్లు కుమ్మరించడము, ఫామ్ హౌస్లు కొనుక్కోవడము, దుబాయ్ మస్కట్లో ఆస్తులు కూడబెట్టుకో, అదే ఆ రకంగానే ధ్యాస పోయింది తప్ప మీ ధ్యాస ఎప్పుడు తెలంగాణ తల్లి మీద మళ్ళీ, మీ ధ్యాస ఎప్పుడు నిరుద్యోగుల మీద మళ్ళీ, మీ ధ్యాస ఎప్పుడు బీద ప్రజానికం గురించి మాట్లాడలే, మీ ధ్యాస ఎప్పుడు బీదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడలే. ఊరడించి ఆశల పల్లకిలో ఊరేగించి డబుల్ బెడ్రూమ్లు పోతూ ఒక్కటి కూడా ఇవ్వకుండా ఫలానం చిత్తగించినారు. సరే, ఎందుకు ఈ విగ్రహం మార్పు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అభయహస్తం గుర్తు ఉండేటటువంటి విధంగా రూపకల్పన చేశారనేటటువంటి ఆరోపణలు చేస్తాం. వాళ్ళు ఏమనుకున్నా ప్రజలు ప్రథమ అంతిమ నిర్ణేతలు. పచ్చటి చీరతో తెలంగాణ సంస్కృతి అచ్చంగా కనబడే విధంగా తెలంగాణ తల్లి రూపకల్పన జరుగుతూ ఉంది. హస్తాల మధ్య నుంచి, హస్తాలంటే ఉద్యమం, పిడికిళ్ళు హస్తాల మధ్య నుంచి ఉద్భవిస్తూ ఉంది తెలంగాణ తల్లి. బతుకమ్మ గురించి బతుకమ్మ జాతీయ పండుగ, మన రాష్ట్ర యొక్క పండుగ. కేసీఆర్, కేటీఆర్ కవిత తీసుకొచ్చిన పండుగ కాదు అది. మా తాతమ్మలు, నాయనమ్మలు బతుకమ్మ ఆడినరు. దీన్ని కూడా రాజకీయం చేసి రాద్ధాంతం చేయాలనుకుంటాను. మళ్ళీ అడుగుతాను, మీరు ఎందుకు పెట్టలేకపోయారు? 10 ఏళ్ళు ఎవడొద్దన్నాడు? రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ముట్టుకొని చూస్తే కదా, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అంటితే కదా మా సత్తా ఎంతో తెలిసేది మీకు. అసలు మీ కెపాసిటీ ఏంది? కేటీఆర్ గారు, మీరు అమెరికాలో చదువుకున్నారు కదా, మీ ఏ కెపాసిటీ రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు? ఈ విజయోత్సవాలకు కేసీఆర్ని ఆహ్వానించాలనేటటువంటి ఇది కూడా సీఎం ఆదేశించారు. ఇవాళ రవాణా శాఖ మంత్రి వెళ్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్? తప్పేమీ లేదు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినారు. విధ్వంసం చేసి ఉండొచ్చు కానీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినారు. ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ గౌరవంతో వారిని కూడా ఈ పండగకి రమ్మని ముఖ్యమంత్రికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇది ప్రజల పండుగ. కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలు ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు. వారికి రావాల్సినటువంటి పదవులు రాలేదు. పార్టీ పటిష్టం కూడా అంతంత మాత్రంగానే ఉంది ఈ 1 ఇయర్లో అనేది వినిపిస్తున్నటువంటి. కార్యకర్తలకి ఇవ్వాల్సింది కొంత ఉంది. 37 కార్పొరేషన్లు ఇచ్చాము. కొంత డైరెక్టర్స్ ఇంకొన్ని కార్పొరేషన్ ఇవ్వాలి. కార్యకర్తల కాయ కష్టం వల్లే ప్రభుత్వం వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి సభలో చెప్పడం జరిగింది. వారు కానీ మేము కానీ మా ఆలోచన కార్యకర్తల కష్టం, కృషి వల్ల అధికారంలోకి వచ్చాం. వారిని ఎక్కడ కూడా జారవిడ్చేది ఉండదు. నేతల మధ్య ఏకాభిప్రాయం లేకనే మంత్రివర్గ విస్తరణ జరగడం లేదు, నామినేటెడ్ పదవుల్లో జాప్యం జరుగుతూ ఉంది అనేటటువంటి చర్చ జరుగుతూ ఉంది. సంవత్సరం గడిచింది, సంవత్సరం మాత్రమే గడిచింది. దాంట్లో 3 నెలలు ఎన్నికల కోసం పోయింది. మిగతా 7 నెలల్లో అభివృద్ధి, పోయిన విధ్వంసాన్ని సరిచేయడానికి సమయం పట్టిపోయింది. ఈ 1 ఇయర్ అయిపోయింది కాబట్టి ఈ 10,000 పందేరం గురించి దృష్టి సాధిస్తాం. నిర్బంధ పాలన కొనసాగుతూ ఉంది. ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు, నిర్బంధ పాలన చేస్తూ ఉన్నారు. నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేతలను హౌస్ అరెస్టు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిర్బంధం గురించి చర్చించుకోవాలంటే మనం సిరిసిల్ల పోవాలి. కేటీఆర్ గారు వస్తా అంటే మేము కూడా కాంగ్రెస్ నాయకులను సిరిసిల్ల పోదాం. ఎలాంటి నిర్బంధం జరిగింది అనేది ఈ 10 ఏళ్ల కాలంలో సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన నిర్బంధం గురించి చర్చించుకుందాం. కేటీఆర్ గారు వారానికి 2 సార్లు పోతే 2 సార్లు 24 గంటల ముందు మా కార్యకర్త అరెస్ట్ చేసేది.
ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయడానికి 100% అమలు చేయడానికి ఇంకా ఎన్ని రోజులు కావాలి సార్? 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. 365 పూర్తులు అంకురార్పణ జరిగింది. మెజారిటీ అంశాలు పూరిస్తూ ఉన్నాం. ఇంకొన్ని మిగిలి ఉన్నాయి. ఇళ్ళకు కానీ పండగ కాదు, కొంత సమయం పడుతుంది. కానీ కేసీఆర్ లాగా మోసం చేసి ఏ అంశాన్ని కూడా జారవిడిచేది ఉండదు. ఇచ్చిన 6 గ్యారంటీలు అన్ని అంశాలని ఒకటొకటిగా పూరిస్తాం. ఎన్ని రోజులు టైం పడుతుంది, కొద్దిగా ఆర్థిక వెసులుబాటు చేసుకుని డెఫినెట్గా పూరిస్తాం. ఇది ఓవరాల్ గా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తాం. ఈ ఏడాది పాలనలో పూర్తిగా సంతృప్తికరంగా ఉన్నటువంటి పాలనను అందించామనేటటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జానకి రెడ్డితో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.